హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఈస్ దివేశ్రీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతుంది. ఒకవైపు ఎలక్షన్స్ రిజల్ట్, ఇంకోవైపు సినిమాలు. పర్టికులర్గా సినిమాలని ఎందుకు అంటున్నానంటే హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలని పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడు. ఆ మూడిట్లో ఓజీ శరవేగంగా షూటింగ్ని జరుపుకుంటుంది. కానీ ఇప్పుడు బ్రేక్ పడనుంది. అవును, ఓజీకి బ్రేక్ పడనుంది. హరిహర వీరమల్లు ఆ ప్లేస్లోకి రాబోతుంది. 2 సంవత్సరాల క్రితమే వీరమల్లు షూటింగ్ మొదలైంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే 2020లోనే స్టార్ట్ అయింది. అంటే 4 సంవత్సరాల పైనే అవుతుంది. ఈ మూవీ తర్వాత స్టార్ట్ అయిన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్లు అయితే కొన్ని స్కెడ్యూల్స్ని చాలా ఫాస్ట్గానే పూర్తి చేసుకున్నాయి. అది కూడా వీరమల్లుని పక్కన పెట్టి మరి. దీంతో మూవీ ఆగిపోయిందనే రూమర్స్ కూడా వచ్చాయి. అభిమానుల్లో మొదలైన ఈ కలవరాన్ని ప్రొడ్యూసర్ మీడియా ముందుకు వచ్చి పోగొట్టాడు. ఎంటైర్ పవన్ కెరీర్లోనే నంబర్ 1 మూవీగా వీరమల్లు నిలుస్తుందని చెప్పాడు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం పవన్ ఓజీని పక్కన పెట్టి వీరమల్లుని కంప్లీట్ చేయబోతున్నాడు. కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పవన్ ఆ మొత్తం రోజులకి డేట్స్ ఇవ్వబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతుంది. సో పవన్ ఫస్ట్ కొట్టే గుమ్మడికాయ వీరమల్లునే. ఇప్పుడు ఈ న్యూస్తో పవన్ ఫ్యాన్స్లో జోష్ మామూలుగా లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా పవన్ ఎన్ని సినిమాలు చేసినా అవన్నీ యూత్, లవ్ అండ్ కమర్షియల్ సినిమాలే. ఫస్ట్ టైం చారిత్రాత్మక మూవీలో చేస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ చాలా గర్వంగా ఉన్నారు. ఓజీకి 15 రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ అవుతుంది. ఇక వీరమల్లుకి డైరెక్టర్ మారిన విషయం తెలిసిందే. క్రిష్ స్థానంలో జ్యోతి కృష్ణ వచ్చి చేరాడు. దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే క్రిష్ చేస్తాడు. గతంలో గోపిచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ మూవీకి జ్యోతి కృష్ణనే దర్శకుడు. మెగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. వీరమల్లు ఆయన కలల ప్రాజెక్టు కూడాను.